టేస్ట్. ఫ్రెండ్స్, మనం బీరకాయ పచ్చడి చేసాం కదా గత వీడియోలోని. ఇప్పుడు మనం బీరకాయ వేపుడు చేస్తామన్నమాట. హెల్త్కి చాలా మంచిది. దీనికి ఏటేటి కావాలో చెప్తాను చూడండి. లేత బీరకాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలు కోసుకొని ఉంచుకోండి. ఉల్లిపాయలు గుండగా కోసుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయలు, తర్వాత మనం పచ్చిమిర్చి గ్రీన్ది లేదా ఎండు పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత అలాగే మనం జీలకర్ర తీసుకోవాలి, కరివేపాకు తీసుకోవాలి, ఆవాలు, మినపగుళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రొసీజర్ అని చేస్తూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. మన ఆవాలు, మినపగుళ్ళు వేపుకుందాం. జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. కొద్దిగా వేపుకుందాం వాటిని. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేద్దాం. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. మనం ఇప్పటి వరకు ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇందులో కొద్ది పసుపు యాడ్ చేద్దాం. కలర్ చేంజ్ అవచ్చు చూడండి. మనం కొద్దిగా ఉల్లిపాయలు వేగడానికి మనం కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేద్దాం. మనం ఇప్పుడు కోసుకొని ఉంచుకున్న బీరకాయలు కూడా యాడ్ చేద్దాం చూడండి. ఫ్రెండ్స్, ఒక నిమిషం అయిపోయింది, తీసేస్తాను చూడండి. మీకు నేను చెప్తాను చూడండి. బీరకాయ అనేది ఒక పీచు పదార్థం కదా, దీనివల్ల మనకి ఉపయోగాలు చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి దీంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. తర్వాత ఫైబర్ ఎక్కువ ఉంటుంది. క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. చలవ చేస్తుంది కూడా మనకి. తర్వాత ఎవరికైనా షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా తినచ్చు. ఇది చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు కూడా ఉంటాయి మనకి బీరకాయ వల్ల. ఇది కూడా మన వెజిటేబుల్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయో, చాలా ఉపయోగం. అందుకే మన తోటలోనే వేసి పండిస్తున్నాను కూడా బీరకాయలు. మా గార్డెన్ చూడకపోతే మన ఛానల్ ఇంకోటి ఉంది కదా, కుమార్ లైఫ్ ఛానల్లో, అందులో చూడండి. నేను ఎలా పండిస్తున్నాను ఏంటో అన్నీ మీకు తెలుస్తాయి. నా లైఫ్ జర్నీ ఎక్స్పీరియన్స్ అంతా తెలియజేసుకుంటాను ఆ ఛానల్లో. ఇందులో మన కుకింగ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. రుచికరమైన వంటలు అన్నీ. ఇంకా రెండు కర్రీ సూపర్ వస్తుంది. చూడండి ఫైనల్. ఫ్రెండ్స్, మన టేస్ట్ కోసం కొద్దిగా ఎండు కొబ్బరి వేద్దాం. ఈ ఫ్రైలో చాలా బాగుంటుంది. ఇదిగోండి, మనం ముందు చేసి ఉంచుకున్నది. ఇప్పుడు కానీ అప్పుడు వంటలో ఫ్రిడ్జ్లో పెట్టి చేసి ఉంచుకున్నాను. చాలా బాగుంటుంది వేస్తే. ఎండు కొబ్బరి వేయడం వల్ల చాలామందికి ఇష్టం కూడా ఎండు కొబ్బరి వేయడం. హెల్త్కి అయితే చాలా మంచిది మనకి బీరకాయ కర్రీ. చెప్పాను కదా, దీనివల్ల ఉపయోగాలన్నీ మనకి ఒక్క వెజిటేబుల్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి హెల్త్కి. ఫ్రెండ్స్, ఇంకా మనం డీప్ ఫ్రై చేయదు, అయిపోయిందా కర్రీ అంత టేస్ట్ చూసాను, సూపర్గా వచ్చింది. మళ్ళీ డీప్ ఫ్రై చేస్తే ఇందులో పోషకాలన్నీ పోతాయి అన్నమాట. కాబట్టి చూడండి, మీ దగ్గర నుంచి చూపిస్తాను. రెడీ అయిపోయింది. ఇలాగే ఉండాలి, ఎందుకని డీప్ ఫ్రై చేయకూడదు. సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫైనల్ అవుట్పుట్ చూడండి. చాలా హెల్త్కి చాలా మంచిది. మీరు ట్రై చేయండి. నేను ఏ విధంగా చేశానో చూసి ట్రై చేయండి. ఇది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడే చాలా బాగుంది. టేస్ట్ అయితే అద్భుతం అన్నమాట. హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంతకుముందు బీరకాయ పచ్చడి చేసి చూపించాను, అది కూడా సూపర్. మీరు ట్రై చేసి చెప్పండి నా కామెంట్లో. నెక్స్ట్ వీడియోలో బీరకాయ బజ్జీలు వేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన నెక్స్ట్ ఛానల్కి బాయ్.